జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే బరిలోకి దిగుతారా? జనసేనానికి ఎవరిపై పోటీ చేయడం అంటే ఇష్టం? టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో పవన్ పాత్ర ఏంటి? ఇంతకీ పవన్ మనసులో ఏముంది? లెట్స్ వాచ్. ఏపీలో పొత్తులు సీట్ల సర్దుబాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భీమవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తాను అసాధ్యమైన పొత్తును ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. సీట్ల సర్దుబాటు, జనసేనకు దక్కిన సీట్ల విషయంపై వస్తున్న విమర్శలపై స్పందించారు పవన్ కళ్యాణ్. తాము తీసుకున్నది తక్కువ ఎక్కువ అనే విషయాన్ని పక్కన పెట్టాలన్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా పరిస్థితి వేరేగా ఉండేదని, గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయని భావోద్వేగానికి గురయ్యారు. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. గత ఎన్నికల్లో తాను భీమవరం నుంచి కాకుండా పులివెందుల్లో పోటీ చేసి ఓడినా బాగుండేదన్నారు పవన్ కళ్యాణ్. భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని, యుద్ధం చేయనీయకుండా సంకెళ్లు వేశారన్నారు. ఇక పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనే ప్రశ్న వినిపిస్తున్న వేళ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు జనసేనాని. భీమవరం నాదే, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో పవన్ పోటీ చేసేది